బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హ్యూమన్ ఎమోషన్స్ అందరికీ తెలుసు. మనం చాలా ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్స్ అంటేనే ఎమోషన్స్ అంటూ ఉంటారు చాలామంది. సో ఎక్కువగా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఒక ఎమోషన్ ఏంటంటే ఒకరిని చూసి ఓర్వలేకపోవడం. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా వెహికల్స్లో వెనకాల రాసి ఉంటుంది, నన్ను చూసి ఏడవకురా అని. సో అది అందులో చాలా డీపర్ మీనింగ్ ఉంది యాక్చువల్గా. ఎందుకు మనం ఓర్చుకోలేకపోతున్నాం అంటే బీయింగ్ హ్యూమన్ మనం ఓర్చుకోలేకపోతున్నామా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ, ఇప్పుడు నాకు వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ డాక్టర్ మోనితా గారు, డెర్మటాలజిస్ట్. ఆవిడ మనతో పాటు ఉన్నారు. సో నా క్వశ్చన్స్ని షూట్ చేసేద్దాం. నమస్కారం. నమస్తే. సో ఇందాక అన్నట్టు ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్ అంటేనే హ్యుమానిటీ అంటారు కదా. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా మనం బెగ్గర్స్కి అన్నం పెట్టినా లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేసినా అది నార్మల్ థింగ్. బికాస్ వీఆర్ హ్యూమన్స్, వీ హ్యావ్ టు షో హ్యుమానిటీ. హ్యుమానిటీ అనేది ఇప్పుడు పెద్ద వర్డ్ గా క్రియేట్ చేసి అమ్మో మానవత్వం ఉండాలి అంటున్నారు. హ్యుమానిటీ ఇస్ అ బేసిక్ థింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ బికాస్ వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. మన ధర్మం అది. అలాంటిది అంతా పక్కన పెట్టేసి ఒక మనిషిని చూస్తేనే, వాడు ఒక ఎదుగుతున్నాడంటేనే మనం లాగడమో, జెలసీ ఫీల్ అవడమో, కోపావేశాలు, ఇవన్నీ ఏంటి అసలు, ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? అది కామన్ నాన్న. మనిషి అన్నాక ఇలా ఎమోషన్, దీని నుంచి ఓవర్కమ్ చేయటమేగా గ్రేట్నెస్, మన గ్రేట్నెస్. కరెక్ట్. ఓకే. సో జెలసీ అంటానికన్నా కంపారిజన్, అది బాగుంది. కంపారిజన్ కన్నా కూడా కంపారిజన్. నేను ఇట్లా ఉన్నా, వాళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు, వాళ్ళు ఏంటి, ఎట్లా అనమాట. సో ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇక్కడ నేను. సో స్వాతి, స్వప్న ఇద్దరు డాక్టర్స్, ఎంబీబీఎస్ నుంచి వాళ్ళ క్లాస్మేట్స్. చక్కగా పీజీ కూడా వచ్చింది, గైనకాలజిస్ట్. వాళ్ళ ఫాదర్స్ ఇద్దరు కూడా, ఒకళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ బ్యాంకర్, ఒకళ్ళేమో ప్రిన్సిపల్. సో లైక్ లోవర్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా చక్కగా చదివి, మెరిట్లో చదివి ఇద్దరు బాగా సెటిల్ అయ్యారు. అండ్ ఇద్దరికి మంచిగా పెళ్ళిళ్ళు అయ్యాయి. అయితే స్వప్న లివ్స్ ఇన్ నెల్లూరు. సో తను ఏం చేసింది, తను చక్కగా అక్కడ ఒక డాక్టర్ కుటుంబానికి వెళ్ళిపోయింది. అంటే ఆమెను అట్లా ఎంచుకున్నారనమాట. సో వాళ్ళ అత్తగారు, మామగారు అందరూ డాక్టర్స్. సో కొంచెం మంచి సంబంధం వచ్చింది. ఈ అమ్మాయి కూడా చాలా మంచి సంబంధం వచ్చింది స్వాతికి. ఓకే. స్వాతి కూడా చాలా మంచి సంబంధం, హస్బెండ్ కూడా డాక్టరే. సో ఇద్దరు కూడా చాలా వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. సో పెళ్ళి అయిపోయాక ఏమవుతుంది, ఆటోమేటిక్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా ఒక దూరం. అందులో హైదరాబాద్లో ఉంటే కలుస్తుంటాం, కానీ వేరే ఊర్లో ఉంటే ఓన్లీ ఫోన్లు వరకే అయ్యి చిన్న చిన్న ఫంక్షన్స్. మరీ ఫస్ట్ పెళ్ళైన 5 ఏళ్ళు అయితే అసలు ప్రొఫెషన్ సెటిల్మెంట్, కెరీర్ సెటిల్మెంట్లో, పిల్లల హడావిడిలో ఉండిపోతాం. సో ఏం చేసింది స్వాతి, ఏం చేసింది, చాలా రోజులైంది తనతో స్పెండ్ చేసి, తన గురించి అన్ని విషయాలు తెలుసు, అన్ని మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడో ఒక 2-3 ఫ్రెండ్స్ పెళ్ళిలో కలిసారు తప్ప డైరెక్ట్గా కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడుకొని చాలా రోజులైందని చెప్పి షీ వెంట్ టు నెల్లూరు. ఓకే. అయితే స్వాతి నెల్లూరుకి చాలా రోజుల తర్వాత నెల్లూరుకి వెళ్ళింది. స్వప్నని చూసి చాలా హ్యాపీ. కానీ అక్కడ స్వప్న ఎలా ఉంది అంటే ఒక మహారాణిలాగా ఉంది. ఓకే. పెద్ద ఇల్లు, అత్తగారు, మామగారు, మరదలు, హస్బెండ్ అందరూ డాక్టర్స్, పెద్ద హాస్పిటల్. ఓకే. అందరికీ చెరో కారు. ఓకే. అంటే తిను కూడా మంచి లైఫ్ స్టైలే. అక్కడికి వెళ్ళగానే దాని వైభోగం చూసి, బా ఇంత పెద్ద ఇంట్లో ఉంటుందా, నా ఇల్లు పెద్దది, ఇప్పటిదాకా నేను తృప్తిగా ఉన్నా. కానీ అక్కడికి వెళ్ళగానే ఒకలాంటి తెలియనంత వరకు తృప్తిగా ఉంటాం. వాళ్ళ గురించి, వాళ్ళ స్టేటస్ ప్యారలల్ గా వెళ్ళాం కదా, ప్యారలల్ గా నడుస్తుంది కదా, అది సంపాదిస్తాం, నేను సంపాదనలంతా బాగుంది. బట్ దాని యొక్క రాయల్టీ ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళాక అక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకుంది. వాళ్ళ అత్తగారు, మామగారు అందరూ అలా మాట్లాడారు. బట్ షీ స్పెండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. చాలా మంచిగా పట్టు చీర పెట్టి దానికి ఎంత ప్రేమగా దాన్ని పంపించి ఇంటికి వచ్చేసిన తర్వాత తెలియని బాధ స్వాతికి. లోపలంతా అసలు ఏమవుతుందో తెలియట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ వచ్చేసింది. 2-3 రోజులు ఎవరితో మాట్లాడాలి. వాళ్ళ హస్బెండ్ వచ్చి రాగానే, ఏంటి నువ్వు ఇంత కామ్ ఎందుకు అయిపోయావు, ఏమన్నా గొడవ అయిందా, క్లాష్ అయిందా అని అనగానే, ఓ నేను కామ్ అయిపోయానా, ఏమవుతోంది నాలో, నా ఫ్రెండే కదా అది, తెలియట్లేదు. చాలా సార్లు ఒకలాంటి అలా జెలసీ వచ్చినప్పుడు మనకి తెలియదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఒక బాధ వచ్చేస్తుంది లోపల నుంచి, అది మనము బయటికి రాదు. ఇదేంటి అర్థం అవడానికి ఒక 2-3 డేస్ పట్టింది తనకి. ఏంటి, ఎందుకు, అదేంటి, ఇది ఎంత బాగుంది కదా, నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకుంది కదా, నేను హ్యాపీగా ఉండాలి కదా, వచ్చి నేను హ్యాపీగా ఎగిరి గంతేసి నా ఫ్రెండ్స్కి, నా హస్బెండ్కి చెప్పాలి కదా, చెప్పలేకపోయానేంటి అని అనుకుంది. ఆ ఎమోషన్లోనే ఉంది. షీఈస్ డూయింగ్ హర్ వర్క్. ఒక 3-4 డేస్ అయింది. 5 డేస్ అయ్యాక విజయ అని ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ వచ్చింది. తను షీఈస్ లైక్ రిచర్ దాన్ దిస్ 2 పీపుల్, పొలిటికల్ ఫ్యామిలీ. అండ్ తను కూడా గైనకాలజిస్ట్, వాళ్ళ ఓన్ హాస్పిటల్లోనే కార్పొరేట్ సెటప్లో షీఈస్ వర్కింగ్ దేర్.
టక్కున వచ్చి అది చాలా క్యాజువల్గా మాట్లాడుతూ నీ ఫ్రెండ్ని కలిసి వచ్చావు కదా ఎట్లా అది అనేసి వెంటనే ఏమందంటే నిన్ను చూస్తే నాకు జెలసీ వేస్తుంది అని విజయ అంది. స్వాతిని చూసి అనగానే అమ్మాయి ఒక్క నిమిషం ఇట్లా నన్ను చూస్తే నీకెందుకు జెలసీయే, నువ్వు నాకన్నా బోల్డ్ అంత రిచ్గా ఉన్నావు కదా, నీకు అసలు ఏమి పనివాళ్ళు వంట వాళ్ళు నీకేం కష్టం వచ్చిందంటే నా పేరెంట్స్ని కలవాలంటే వీళ్ళందరి పర్మిషన్ తీసుకోవాలి, నాకు ఎంత కోపం వస్తుందంటే ఇంత చేసి నా పేరెంట్స్ని ఒక వారం రోజులు ఉండొస్తానంటే ప్రతిసారి అడుక్కోవాల్సి వస్తుంది, నువ్వెంత హ్యాపీగా వెళ్ళిపోతావు మీ అమ్మ నాన్న దగ్గరికి అని ఒక మాట అంది. ఆ మాట విన్నాక ఒక్కసారిగా స్వాతికి ఆ జెలసీ, ఇది ఒక జెలసీ ఫ్యాక్టర్, నేను ఒకళ్ళని చూసి నేను ఒక ఓర్వలేంటానంటే ఒక బాధతో ఉన్నాను, ఇది నన్ను చూసి ఈ విషయంలో జెలసీ ఫీల్ అవుతుంది అంటే నువ్వు ఎప్పుడైతే ఒకళ్ళని చూసి జెలసీ ఫీల్ అవుతుంది నిన్ను చూసి కూడా 10 మంది జెలసీ ఫీల్ అవుతున్నారు అన్న మంచి పొజిషన్ లోనే ఉన్నావు అని తనని తను 100%. ఆ మాట వచ్చి చెప్పకపోయి ఉంటే ఇంకోలాగా ఉండేదేమో, బట్ ఆ మాట అన్నాక ఓకే నాకు వచ్చిందంతా జెలసీయే, ఈ 5 రోజుల నుంచి నా బాధకు కారణం జెలసీ, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలన్న పాయింట్కి అప్పుడు అంటే తెలియకుండానే జరిగింది. ఏం చేసిందంటే చాలా క్యాజువల్గా కూడా ఇట్లా వెళ్ళొచ్చానురా, నా క్లాస్మేట్ తెలుసు కదా ఎంబీబీఎస్ అండ్ పీజీ క్లాస్మేట్, చాలా చాలా హ్యాపీగా ఉన్నది దాన్ని చూశాక, ఎంత బాగుంది తెలుసా, ఎంత రాయల్ లైఫ్ లీడ్ చేస్తుంది, వాళ్ళు ఎంత చాలా బాగుంది అని చెప్పి వెంటనే తన క్లోజ్ ఫ్రెండ్ని, ఇప్పటిదాకా కొంచెం పరాయిలాగా చూసిన క్లోజ్ ఫ్రెండ్ని ఓన్ చేసేసుకుంది. నా ఫ్రెండ్ చాలా వండర్ఫుల్గా ఉంది, నా ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఉంది, చాలా రిచ్గా ఉంది, ఓకే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే మీకు ఎవరికైనా ఎవరి మీదైనా జెలసీ వస్తే సో కాల్డ్ హీరో హీరోయిన్ ఆర్ ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు అందంగా నా హీరో నా హీరోయిన్ నా మనిషి ఓనింగ్ ద పర్సన్ చేస్తే సగం జెలసీ తగ్గిపోతుంది. దట్ ఈస్ ఫస్ట్ సూత్ర. ఓకే, ఫస్ట్ సూత్ర ఇస్ ఓనింగ్ ద పర్సన్. ఓకే, నా వాళ్ళు మా ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంత బాగా సెటిల్ అవుతున్నారు, ఇంత బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు, గ్రేట్ కదా అని అనుకుంటే ఆటోమేటిక్గా ఓనింగ్. సెకండ్ థింగ్ ఈజ్ లైక్ దే ఆర్ కొంచెం అదృష్టం వాళ్ళకి ఎక్కువ ఉంది, నాకన్నా ఎక్కువ ఉంది. ఓకే, ఆ అదృష్టాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నిన్ను చూసి వేరే వాళ్ళు జెలసీ ఫీల్ అయినట్టుగా నువ్వు ఉన్నావుగా, ప్రతి మనిషికి తెలుసు నా ఫ్రెండ్కే అదృష్టం, దట్ ఈస్ వాట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకో చిన్న పాయింట్, నువ్వు చాలా బాగా ఉంటే నీ ఫ్రెండ్ ఏమనుకోవాలనుకోవాలి, జెలసీ పడకుండా ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అనాలనుకుంటాం కదా, మరి నువ్వు ఆ ఫ్రెండ్ పరంగా అలానే అనాలిగా. నీకేదైతే ఎదుటి మనిషి నుంచి కావాలనుకుంటున్నావో అదే మనిషి నుంచి నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నువ్వు అదే ఎక్స్పెక్టేషన్ ఆ అమ్మాయికి కూడా ఇవ్వాలి. తను ఓన్ చేసుకోవాలి, నా ఫ్రెండ్ బాగుంది అని అనుకోవాలంటే జెలసీ ఫీల్ అవ్వకుండా నువ్వు అట్లా అనుకోవాలి. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే నువ్వు ఒక పాయింట్లో ఆ అమ్మాయిని చూసి ఎందుకు జెలసీ ఫీల్ అయ్యావు, రాయల్టీ, కార్లు, బంగ్లా ఇవన్నీ చూసి ఫీల్ అయ్యావు, కానీ ఆ అమ్మాయిని అడుగు ఇవన్నీ నీకు ఉన్నాయి కదా, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావా అని అడిగితే లేదే అని ఒక చిన్న లోటు చెప్తుంది. 90లో 10% అండ్ 100లో 10% పీపుల్ లోటునే చెప్తారు. 100లో 10% పీపుల్ మాత్రమే నేను బాగున్నా అని చెప్తారు, వీటన్నిటి వల్ల నేను బాగున్నా అని చెప్తారు. 90% ఏదో చిన్న లోటు ఎత్తుక్కొని ఈ డబ్బులు ఏముందే, నాకు ఈ మనశ్శాంతి లేదో, నాకు ఇలా లేదో, ఇంకోటి ఏదో ప్రాబ్లం ఉందో అని దాన్ని హైలైట్ చేస్తాం. ఓకే, మన దగ్గర ఉన్నవన్నీ మనము మర్చిపోయి ఉన్న లోటును మాత్రం హైలైట్ చేస్తాం కదా. సో ఏ పాయింట్లో నువ్వు ఆ అమ్మాయిని జెలసీగా ఫీల్ అవుతున్నావో ఆ పాయింట్లో ఆ అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉండదు. ఉంటే దానికేంటి, షీజ్ అదృష్టవంతురాలు. బట్ ఇదే స్టోరీలో ఎగ్జాంపుల్ అదే స్వప్న అక్కడ ఉంది, స్వాతి ఇక్కడ ఉంది. స్వప్నని ఏంటే నువ్వు ఇంత బాగున్నావు కదా, అంతా బాగుందా అంటే అమ్మ నాన్న లేని లోటు ఉంది అని తనకు తెలుసు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు లాస్ట్ కరోనా టైంలో వెళ్ళిపోయారు. సో అమ్మ నాన్న లేని లోటు ఎవరు తీరుస్తారు, ఇన్ని ఆస్తులున్నా, ఇన్ని కార్లున్నా, ఇంత వైభోగం ఉన్నా. సో ఇక్కడ తను కంపేర్ చేసుకుంది. ఓకే, తనకి ఆ లోటు ఉందని తనకు తెలుసు, నాకు అమ్మ నాన్న ఉన్నారుగా, నాకు ఆ లోటు లేదు. సో ఏ పాయింట్లో అయితే వాళ్ళ దగ్గర ఉందనుకుంటున్నామో అది మన దగ్గర లేదనుకున్నామో మన దగ్గర ఉంది. అండ్ ఏ పాయింట్లో అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకున్నాం, వాళ్ళు ఆ పాయింట్లో హ్యాపీగా ఉండరు. సో 4th and 5th పాయింట్ కవర్ అయిపోయింది. చాలా సింపుల్ థింగ్స్, చాలా సింపుల్ థింగ్స్. ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి అనుకున్నాం 6th పాయింట్, జెలసీ అండ్ జాయ్, జెలసీ అండ్ జెనరాసిటీ. హార్ట్ అదేంటి మనకి పొట్ట చక్ర, ఓకే, స్టమక్ చక్ర, అక్కడ కూడా కొంచెం మ్యానిపులేట్ చేస్తే ఈ జెలసీని ఎట్లా
మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో ఇంతగా అంతే ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు విత్ స్టోరీస్, ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టపడతారు స్టోరీ టెల్లింగ్ అన్నమాట. సో మీ లైఫ్ లో ఇలాగ ఏమైనా జరిగిందా ఇటువంటి ఇన్సిడెంట్, లేదా ఆ స్వప్న స్వాతిలో మీరున్నారా? సో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండకపోవచ్చు. థింగ్ ఈజ్ ఏంటంటే మనకి ఎవ్రీడే కంపారిజన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను నా డాక్టర్ డర్మటాలజిస్ట్, చాలా మంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాము. సో ఒకరోజు నేను అనుకోకుండా వాళ్ళ క్లినిక్ ట్రైనింగ్కి వెళ్తే నా క్లినికే బాగుందని నేను అప్పటిదాకా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ, చాలా నాకు మంచి పేషెంట్స్ క్లయింటైల్స్ ఉన్నారు, ఐఎమ్ ఎర్నింగ్ గుడ్, అంత బాగుంది అనుకున్నా. తీరా ఆ క్లినిక్ వెళ్ళాక ఆ డాక్టర్ గారిని చూస్తే నాకేమనిపించింది, ఇది నాకన్నా డబల్ సంపాదిస్తుంది, షీఈ్ ఎర్నింగ్ మోర్ దాన్ మీ. అయితే నేనేంటి ఎర్నింగ్ పక్కన పెడితే షీఈస్ వెరీ మచ్ ఇంటూ డర్మటాలజీ, అంటే లైక్ ఎక్కువ మార్కెటింగ్ చేయటం, ఎక్కువ క్యాంప్స్ వేయటం, అలా చేసి షీ హ్యాస్ వెరీ గుడ్ క్లయింటైల్. సో నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నా క్లయింట్స్ కన్నా తనకి డబల్ క్లయింట్స్, డబల్ ఎర్నింగ్ ఉంది. నేనేమన్నా ల్యాక్ చేస్తున్నానా, కంపారిజన్ వచ్చింది. నేనేమన్నా ల్యాక్ చేస్తున్నానా, నేనేమన్నా ఇంకేమన్నా చెయ్యాలా, నేను తక్కువ చేస్తున్నానా ఏమన్నా అని ఒక చిన్న ఇది వచ్చింది. వచ్చాక అప్పటికప్పుడు నేను ఎట్లా సర్ది చెప్పుకోవాలి ఒక 2-3 రోజులు, బికాజ్ ఐఎమ్ మెడిటేటింగ్ పర్సన్, సుదర్శన క్రియ చేయటం, మెడిటేషన్ చేయటం, ఈ ఇమోషన్ అట్లానే క్యారీ చేసి, ఇదంతా ఎప్పుడు ఒక 6 years బ్యాక్, నాట్ నౌ. ఇప్పుడు అసలు కంపారిజన్ రాదు. సో వచ్చినా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఒక వారం రోజులు ఇమోషన్ క్యారీ చేశాక ఐ జస్ట్ థాట్ ఇన్ ద సేమ్ వే, ఇదంతా గురూజీ నాలెడ్జ్, నేను చెప్తుందంతా కూడా శ్రీ రవిశంకర్ గారు నాకు ఇచ్చిన నాలెడ్జ్. పుస్తకాలు చదవటం, ఆయన పాయింట్స్ వినటం, అన్ని చదివి హైలైట్ చేసుకుని ఇప్పుడు నాకున్న ఇమోషన్ ఇది. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలన్న పాయింట్కి వస్తే, ఎస్, తను మార్నింగ్ 9:30 కల్లా క్లినిక్ వచ్చేస్తుంది, రాత్రి 11 దాకా క్లినిక్ ఇంటికి వెళ్ళట్లేదు. ఎక్సర్సైజ్ చేసుకొని రిలాక్స్డ్గా గార్డెనింగ్ చేసుకొని అప్పుడు మెల్లగా తీరిగ్గా వస్తా. ఎందుకు అంటే నాకు నేను ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ నన్ను నేను కాపాడుకున్నాకే పేషెంట్స్ని నేను చూడాలి. సెకండ్ థింగ్, ఎర్నింగ్, 1 గంట ముందు కూర్చుంటే 1 గంట వెనక కూర్చుంటే ఐ మే ఎర్న్ మోర్, బట్ ఈ ఎర్నింగ్తో నాకు హ్యాపీగానే ఉన్నా కదా. తను ఎందుకు ఇలా చేస్తుందన్న పాయింట్కి వస్తే, తన పర్సనల్ ఇష్యూస్లో షీఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద ఫ్యామిలీ. స్టే అట్ హోమ్. సండే కూడా వర్క్ చేస్తుంది. నేను సండే ఎందుకు వర్క్ చేస్తావురా అంటే, నేను వర్క్ చేస్తాను, నాకు అసలు ఇంట్లో ఉంటే గొడవలు అవుతున్నాయి. సో షీ హ్యాస్ మొత్తం తన కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని ఈ పాయింట్లో పెట్టేసుకుంది. దట్ ఈస్ ఆల్సో తన పాజిటివ్ వేలోనే, ఇంట్లో గొడవలు ఎందుకని షీ కేమ్ బ్యాక్ టు క్లినిక్ అండ్ షీ ఇస్ ఎర్నింగ్ అండ్ పాజిటివ్ థింగ్ షీ ఇస్ డూయింగ్. అంటే తన ఎక్కువ టైం తన కోసం కాకుండా డబ్బులు ఎర్నింగ్లోనే పెట్టింది, ఇన్వెస్ట్మెంట్ అంతా అటే పెట్టింది. తను అది చూస్ చేసుకుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే షీ ఈస్ లైక్ లిటిల్ బిట్ అన్హ్యాపీ విత్ ద రిలేషన్షిప్స్ అండ్ ఫ్యామిలీ. ఐఎమ్ ఫైన్, నాకు పెద్దగా ఇమోషనల్ బర్డెన్స్ లేవు, ఎక్కడి నుంచి పారిపోయి ఎస్కేప్ అయ్యి నేను సంపాదించాల్సిన అవసరం లేదు. నేను ఇంటికి వెళ్తే నా పిల్లలు, నా పాప, నా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తుంటారు, పీస్ఫుల్గా ఉంది, బాగుంది కదా, కంటెంటెడ్గా తృప్తిగా ఉన్నాను కదా. ఇంకొక 5 లక్షలు ఎక్కువ సర్న్ అయిపోతే ఏమవుతుంది, ఇది బాగుంది కదా. సో ఇలా ఎప్పుడైతే కంపారిజన్ వచ్చినప్పుడు నేను అన్నా కదా, వాళ్ళకి ఏదైతే లేదో మనకు అది ఉంది అనుకుంటే హ్యాపీనెస్. ఓకే, అండ్ వాళ్ళు ఆ పాయింట్లో హ్యాపీగా ఉన్న, ఇంత ఎర్న్ చేస్తుంది, ఆర్ యూ హ్యాపీ అంటే లేదు. ఇమోషనల్లీ షీ ఈజ్ నాట్ హ్యాపీ బికాస్ ఆఫ్ హర్ హస్బెండ్ ఇష్యూ. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ లిటిల్ బిట్ అండ్ ఐ కెన్ మేనేజ్ మై ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ ఆల్. ఐఎమ్ నాట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఎనీథింగ్. సో ఈ 2 పాయింట్స్. అండ్ ఇంకోటి, నా ఫ్రెండే, నా క్లోజ్ ఫ్రెండే, ఇంత బాగా సెటిల్ అయింది, ఎంత బాగా ఎర్న్ చేస్తుంది, నేర్చుకున్నా తన దగ్గర నుంచి. సో లెట్ మీ బీ ఇంటూ లిటిల్ బిట్ మార్కెటింగ్ చేద్దాం క్లినిక్ని. తను అంత చేస్తుంది కదా, అంతలో కొంతైనా చేద్దాం, మీకేదో హెల్ప్ అవుతుంది కదా, నాకు హెల్ప్ అవుతుంది, జనానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఎందుకంటే నేను కమర్షియల్ వేలో మార్కెట్ చేయను, ఐ విల్ బి జస్ట్ గివింగ్ హెల్త్ ఎడ్యుకేషన్. అంతకుముందు మన సుమన్ టీవీ వీడియోస్ చూస్తుంటే కనుక నా దగ్గర రండి అని ఎప్పుడూ చెప్పాను. జస్ట్ మనం సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసేసి క్లోజ్ చేసేసి, అది నా వే ఆఫ్ మార్కెటింగ్. అలా మనం స్టార్ట్ అయ్యాం. సూపర్. సో అక్కడ నుంచి ఆ థింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 6 years క్రితం, 2018లో మనం ఫస్ట్ సుమన్ టీవీ వీడియో చేసాము హెయిర్ గురించి. ఓకే, సో అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బోల్డ్ అండ్ స్టోరీస్తో ఇంకా రావాలి, స్టోరీ టెల్లర్గా అండ్ స్టోరీ లిజనర్స్గా మేము ఉండాలి. చూసారు కదండి, స్టోరీస్ ఎంత బ్యూటిఫుల్గా నరేట్ చేసి చెప్తున్నారు. అందులో ఒక మోరల్ కూడా ఉంది. చిన్నపిల్లలు కూడా చక్కగా హ్యాపీగా చూడొచ్చు. అందరికీ అర్థమయ్యే భాషలో పెద్ద పెద్ద వర్డ్స్ కాకుండా చాలా సింపుల్గా చెప్తున్నారు. సో మరిన్ని వీడియోస్ కోసం డాక్టర్ మోనితా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అండ్ అలాగే మరిన్ని స్టోరీస్ అక్కడ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోనితా గారు.